హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 28 మేలో జరిగిన క్వశ్చన్ పేపర్. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం యొక్క రెండవ వర్గం కులీన వర్గం. ఇందులో ఉండువారు ఏ మతాధికారులు మరియు రాజకుటుంబీకులు, బి రాజకుటుంబీకులు మరియు పాలకవర్గం, సి వ్యాపారులు మరియు పాలకవర్గం, డి మతాధికారులు మరియు పాలకవర్గం. ఆన్సర్ బి రాజకుటుంబీకులు మరియు పాలకవర్గం. కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ వీరి పాలనా కాలంలో అమలులో ఉంది. ఏ గణపతి దేవుడు మరియు రుద్రదేవుడు, బి మహాదేవుడు మరియు గణపతి దేవుడు, సి ప్రోలరాజు 1 మరియు మహాదేవుడు, డి రుద్రమాదేవి మరియు ప్రతాపరుద్ర 2. ఆన్సర్ డి రుద్రమాదేవి మరియు ప్రతాపరుద్ర 2. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదిగా పోలీసులు అనుమానించిన ఏ వ్యక్తినైనా ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి జైలులో ఉంచే అధికారం కల్పించింది. ఏ రౌలట్ చట్టం 1919, బి ది రెగ్యులేటింగ్ చట్టం 1773, సి చార్టర్ చట్టం 1793, డి మింటో మార్లే సంస్కరణలు 1909. ఆన్సర్ ఏ రౌలట్ చట్టం 1919. మార్చి 1946లో బ్రిటిష్ క్యాబినెట్ ఈ డిమాండ్ను పరిశీలించడానికి 3 సభ్యుల మిషన్ను న్యూఢిల్లీకి పంపించింది. ఏ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తగిన ఆర్థిక ప్రణాళికను సూచించడం కొరకు, బి ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ను సూచించడం మరియు స్వేచ్ఛ భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడం కొరకు, సి ప్రత్యేక బంగ్లాదేశ్ డిమాండ్ను సూచించడం కొరకు, డి ప్రత్యేక పాకిస్తాన్ సమస్యను పరిష్కరించడానికి మద్దతు ఇవ్వమని భారత జాతీయ కాంగ్రెస్ను అభ్యర్థించడం కొరకు. ఆన్సర్ బి. కింది వాటిలో ఇది హైదరాబాద్ స్టేట్ కరెన్సీగా పరిగణించబడింది. ఏ బీసెన్, బి శ్రీ అహిత గజకేసరి, సి ఉస్మానియా సిక్కా, డి దినార్లు మరియు రూపక. ఆన్సర్ సి ఉస్మానియా సిక్కా. చోళుల కాలంలో సభ ఏ విధంగా నిర్వహించేవారో వాటి వివరాలను ఈ శాసనం అందించింది. ఏ ఉత్తర మేరూరు శాసనం, బి అలహాబాదు శాసనం, సి జునాగఢ్ రాతి శాసనం, డి నాసిక్ శాసనం. ఆన్సర్ ఏ ఉత్తర మేరూరు శాసనం. ప్రస్తుతం భారతదేశంలో లేని మహాజనపదాలు ఏ మగధ అంగ, బి వస్సా కోసల, సి కాంబోజా గాంధార, డి మగధ అస్మాక. ఆన్సర్ సి కాంబోజా గాంధార. శాంతమూల మరియు వీర పురుషదత్త ఈ వంశానికి చెందిన ముఖ్యమైన రాజులు. ఏ చోళ రాజవంశం, బి మౌర్య రాజవంశం, సి శాతవాహన రాజవంశం, డి ఇక్ష్వాకుల రాజవంశం. ఆన్సర్ డి ఇక్ష్వాకుల రాజవంశం. ఏప్రిల్ 6, 1930న మహాత్మా గాంధీ దండికి చేరుకొని దీనికి గుర్తుగా ఒక పిడికడు ఉప్పును తీసుకొని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. ఏ భారతీయ ప్రజలు బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం, అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం, బి భారతీయ ప్రజలు బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి ఇష్టపడడం, అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి కూడా ఇష్టపడడం, సి భారతీయ ప్రజలు బ్రిటిష్ పాలనలో స్వయం పాలనకు కొన్ని సవరణలు చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం, డి భారతీయ ప్రజలు బ్రిటిష్ పాలనలో చట్టాలను రూపొందించడంలో ఐఎన్సి సభ్యుల భాగస్వామ్యంతో చేసిన చట్టాలతో జీవించడానికి సుముఖత చూపడం. ఆన్సర్ ఏ. 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రిపబ్లికన్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ రాజ్యాంగం అనగా ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు, కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే పాలించబడుతుంది.
బి అమెరికా సంయుక్త రాష్ట్రాలు పరిమిత అధికారాలతో రాజులచే పాలించబడుతుంది. సి అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు కానీ రాష్ట్రాలచే నామినేట్ చేయబడిన ప్రజాప్రతినిధులచే పాలించబడుతుంది. డి అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు కానీ రాజులచే నామినేట్ చేయబడిన ప్రతినిధులచే పాలించబడుతుంది. ఆన్సర్ ఏ. ఆధునిక పారిశ్రామికీకరణను అనుభవించిన మొదటి దేశం బ్రిటన్. దీనికి గల కారణం ఏ రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్, బి విస్తీర్ణం మరియు జనాభాలో పెరుగుతున్న పట్టణాలు, సి మంచి నెట్వర్క్ కలిగిన నదులు మరియు వస్తువుల తరలింపు కోసం అనుకూలమైన తీర ప్రాంతం, డి పెద్ద పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి కావలసిన చాలా మంచి ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ డి. ABCD ఇవన్నీ కూడా కారణాలే. సరైన దానిని గుర్తించండి. ఏ రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. బి రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 నవంబర్ 1950 అమలులోకి వచ్చింది. సి రాజ్యాంగ సభ 26 జనవరి 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. డి రాజ్యాంగ సభ 26 జనవరి 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 నవంబర్ 1950 అమలులోకి వచ్చింది. ఆన్సర్ ఏ. అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించే రిట్ పిటిషన్. ఏ హెబియస్ కార్పస్, బి మాండమస్, సి ప్రొహిబిషన్, డి కోవరంటో. ఆన్సర్ ఏ హెబియస్ కార్పస్. ఎన్నికల కమిషనర్ల పదవీ కాలం గురించి సరైన దానిని గుర్తించండి. ఏ ఎన్నికల కమిషనర్ను 6 ఏళ్ల కాలానికి నియమిస్తారు లేదా 65 ఏళ్ల వరకు కొనసాగుతారు, ఏది ముందైతే అది. బి ఎన్నికల కమిషనర్లను 5 ఏళ్ల కాలానికి నియమిస్తారు లేదా 65 ఏళ్ల వరకు కొనసాగుతారు, ఏది ముందైతే అది. సి ఎన్నికల కమిషనర్లను 6 ఏళ్ల కాలానికి నియమిస్తారు లేదా 62 ఏళ్ల వరకు కొనసాగుతారు, ఏది ముందైతే అది. డి ఎన్నికల కమిషనర్లను 5 ఏళ్ల పదవీ కాలం కోసం నియమిస్తారు లేదా 62 ఏళ్ల వరకు కొనసాగుతారు, ఏది ముందైతే అది. ఆన్సర్ ఏ. మంత్రిమండలి సభ్యుల సంఖ్య యొక్క పరిమితి దీనిని మించకూడదు. ఏ లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం బలంలో 15%, బి లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం బలంలో 10%, సి లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం బలంలో 12%, డి లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం బలంలో 20%. ఆన్సర్ ఏ లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం బలంలో 15%. రాజ్యసభ ఇన్ని సంవత్సరాలకు ఒకసారి రద్దు చేయబడుతుంది. ఏ 3 సంవత్సరాలు, బి 6 సంవత్సరాలు, సి 5 సంవత్సరాలు, డి ఇది ఎప్పటికీ రద్దు చేయబడదు. ఆన్సర్ డి ఇది ఎప్పటికీ రద్దు చేయబడదు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 దీనికి సంబంధించినది. ఏ లోక్సభ మరియు శాసనసభ ఎన్నికల ఓటింగ్ వయసు 21 నుండి 18కి తగ్గించడం, బి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం, సి లోక్సభ రాష్ట్ర శాసనసభలలో మొత్తం సీట్లలో 1/3 మహిళలకు రిజర్వ్ చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు, డి ఎలిమెంటరీ విద్య ప్రాథమిక హక్కుగా చేయబడింది. 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య. ఆన్సర్ డి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో లేనిది. ఏ మత్స్య సంపద, బి బీమా, సి అడవులు, డి వ్యవసాయం. ఆన్సర్ బి సి రెండు రాష్ట్ర జాబితాలో లేనివి. ఇవి 2 సరైనవి. ఆన్సర్ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో అడిగినవి
ఈ బి మరియు సి ఈ రెండు ఆప్షన్స్ ఎవరు పెట్టినా కానీ మార్క్ యాడ్ అయింది ఫ్రెండ్స్. కింది వారు పరోక్షంగా ఎన్నిక అవుతారు. ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్, బి మున్సిపాలిటీ కౌన్సిలర్, సి జిల్లా పరిషత్ చైర్మన్, డి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఆన్సర్ సి జిల్లా పరిషత్ చైర్మన్. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ఏ అక్టోబర్ 21, బి అక్టోబర్ 24, సి నవంబర్ 24, డి సెప్టెంబర్ 21. ఆన్సర్ బి అక్టోబర్ 24. కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. ఏ ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున చల్లగా ఉంటుంది. బి ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా అధిక ఎత్తులో ఉన్నందున ఎక్కువ వేడిగా ఉంటుంది. సి సిమ్లా, ఢిల్లీ మరియు పనాజీ వేర్వేరు ఎత్తులలో ఉన్నప్పటికీ ఒకే రకమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉన్నాయి. డి ఉష్ణోగ్రతపై ఎత్తు యొక్క ప్రభావం అసలు ఉండదు. ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ. ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున చల్లగా ఉంటుంది. ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక. ఏ జనాభా వృద్ధి రేటు, బి అక్షరాస్యత రేటు, సి సంతానోత్పత్తి రేటు, డి లింగ నిష్పత్తి. ఆన్సర్ డి లింగ నిష్పత్తి. కింది వాటిలో ద్వీపకల్ప నదుల లక్షణం కానిది. ఏ వాటి ప్రవాహ మార్గం మారదు, బి వక్రతలు ఉండవు, సి చాలా వరకు శాశ్వతంగా ప్రవహించవు, డి చాలా వరకు శాశ్వతంగా ప్రవహిస్తాయి. ఆన్సర్ డి చాలా వరకు శాశ్వతంగా ప్రవహిస్తాయి. భారతదేశంలో దేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఈ నేలలు 45.6% భూభాగాన్ని ఆక్రమించాయి. ఏ ఎర్ర నేలలు, బి నల్ల నేలలు, సి ఒండ్రు నేలలు, డి లేటరైట్ నేలలు. ఆన్సర్ సి ఒండ్రు నేలలు. ఈ 2 రోజులలో సూర్యుడు భూమధ్య రేఖపై నేరుగా ప్రకాశిస్తాడు. ఏ జూన్ 21 మరియు డిసెంబర్ 22, బి మార్చ్ 21 మరియు డిసెంబర్ 22, సి జూన్ 21 మరియు సెప్టెంబర్ 23, డి మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. ఆన్సర్ డి మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. కింది వాటిలో ఇనుము కంటెంట్ అత్యధికంగా కలిగి ఉన్న అత్యుత్తమ ఇనుప ధాతువు. ఏ మ్యాగ్నెటైట్, బి హేమటైట్, సి లిమోటైట్, డి సైడరైట్. ఆన్సర్ ఏ మ్యాగ్నెటైట్. వీరి సిఫార్సులపై ఆధారపడి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర స్థిరీకరణ చేస్తారు. ఏ వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్, బి జాతీయ ఆహార సంస్థ, సి ఇండియన్ క్యాట్స్ మరియు వర్క్స్ అసోసియేషన్, డి భారతీయ రైతు సంఘం. ఆన్సర్ ఏ వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్. పేపర్ తయారీ దశలను సరైన క్రమంలో అమర్చండి. ఏ చెక్క గుజ్జును తయారు చేయడం, బి ముక్కలు చేయడం, సి ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, డి గుజ్జును పరచడం, ఈ కాగితాన్ని కత్తిరించడం. ఆన్సర్ డి ముక్కలు చేయడం, చెక్క గుజ్జును తయారు చేయడం, గుజ్జును పరచడం, ఒత్తడం, ఆరబెట్టడం, కాగితాన్ని కత్తిరించడం. ఇవన్నీ సరైన క్రమం. కింది డిజిటల్ చెల్లింపుల కోసం ఐఎఫ్ఎస్సి మరియు ఇంటర్నెట్ సౌకర్యాలు అవసరం లేదు. ఏ ఆర్టీజీఎస్, బి యుఎస్ఎస్డి, సి ఎన్ఈఎఫ్టి, డి యూపీఐ. ఆన్సర్ బి యుఎస్ఎస్డి.
ధరలలో మార్పు కింది విధంగా సూచించబడిన గణాంక పరికరం సహాయంతో కొలవబడుతుంది. ఏ ద్రవ్యోల్బణం, బి మార్జిన్ ధర, సి ధర సూచిక, డి వృద్ధి. ఆన్సర్ సి ధర సూచిక. స్థూల దేశీయోత్పత్తిని రాబట్టడానికి స్థూల జాతీయోత్పత్తి నుండి దీనిని తీసివేయాలి. ఏ విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం, బి తరుగుదల, సి సబ్సిడీ, డి పరోక్ష పన్నులు. ఆన్సర్ ఏ విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. కింది వాటిలో దీనిని దీర్ఘకాలిక శక్తి లోపంగా పరిగణిస్తారు. ఏ బిఎంఐ <= 18.5, బి బిఎంఐ మధ్య 18.5 మరియు 25, సి బిఎంఐ <= 25, డి బిఎంఐ <= 20. ఆన్సర్ ఏ బిఎంఐ <= 18.5. ప్రభుత్వం వాణిజ్యం కొరకు నిర్దేశించిన అడ్డంకులు లేదా పరిమితులను తొలగించడాన్ని ఇలా అంటారు. ఏ ప్రపంచీకరణ, బి ప్రైవేటీకరణ, సి సరళీకరణ, డి సాంఘికీకరణ. ఆన్సర్ సి సరళీకరణ. చిప్కో ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన శక్తి. ఏ గ్రీన్పీస్ సంస్థ, బి గ్రామీణ మహిళలు, సి గిరిజన ప్రజలు, డి కాంట్రాక్టర్లు. ఆన్సర్ బి గ్రామీణ మహిళలు. కింది వాటిలో సేవారంగం కార్యకలాపం కానిది. ఏ పాలను విక్రయించడం, బి ఖనిజాలను వెలికి తీయడం, సి ఉద్యానవనంలో పనిచేసే తోటమాలి, డి కూరగాయలు అమ్మడం. ఆన్సర్ బి ఖనిజాలు వెలికి తీయడం. గ్రీకు రాజు యొక్క రాయబారి అయిన మెగస్తనీస్ వీరి ఆస్థానంలో ఉన్నాడు. ఏ బింబిసార, బి అశోకుడు, సి చంద్రగుప్త మౌర్య, డి బిందుసార. ఆన్సర్ సి చంద్రగుప్త మౌర్య. రవి న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. అందుకు అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు. బి అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు. సి అతను రేఖాంశాన్ని దాటినప్పుడు సమయాన్ని అదనంగా పొందడు లేదా కోల్పోడు. డి అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 15 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు. ఆన్సర్ బి ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు. లావాలో కొంత భాగం భూమిపైకి చేరకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని ఈ శిలలు అంటారు. ఏ అంతర్గమ శిలలు, బి బహిర్గమ శిలలు, సి అవక్షేపణ శిలలు, డి రూపాంతర శిలలు. ఆన్సర్ ఏ అంతర్గమ శిలలు. ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న నీరు మానవ అవసరాలకు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు నీటి ఆవరణ వ్యవస్థలకు ఇది ఎంతో కీలకమైనది. ఏ అంటార్కిటికా మహాసముద్రంలోని మంచుగడ్డలు మరియు శాశ్వత మంచు కవచం, బి పర్వత శ్రేణులలోని శాశ్వత మంచుగడ్డలు, సి తాజా భూగర్భ జలాలు, డి సరస్సులు, రిజర్వాయర్లు మరియు నదులలో కేంద్రీకృతమై ఉన్న నీరు. ఆన్సర్ డి సరస్సులు, రిజర్వాయర్లు మరియు నదులలో కేంద్రీకృతమై ఉన్న నీరు. కింది వాటిలో బహురూప ఆవరణం హెటరోస్పియర్ యొక్క పొర. ఏ ట్రోపో ఆవరణం, బి స్ట్రాటో ఆవరణం, సి మెసో ఆవరణం, డి ఎక్సో ఆవరణం. ఆన్సర్ డి ఎక్సో ఆవరణం. కింది స్టేట్మెంట్లను చదివి కింది వాటికి సమాధానం ఇవ్వండి. ఏ అగాధ దరి యొక్క అంచులు తీవ్రవాలుతో కూడి ఉండే లక్షణం కలిగి ఉంటాయి. ఇందులో కింద కంటే పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. బి గార్జు పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది.
ఆప్షన్స్ ఏ స్టేట్మెంట్ ఏ సరైనది కానీ బి సరికాదు, బి స్టేట్మెంట్ ఏ సరికాదు కానీ బి సరైనది, సి స్టేట్మెంట్ ఏ మరియు బి సరైనవి, డి స్టేట్మెంట్ ఏ మరియు బి సరికావు. ఆన్సర్ సి, ఇవి రెండు సరైనవే, ఏ మరియు బి సరైనవి. ఈ కారణాల వల్ల భూమధ్య రేఖకి 40 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య వర్షపాతం పశ్చిమ తీరంలో భారీగా ఉంటుంది మరియు తూర్పు వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఏ పశ్చిమ పవనాలు, బి వ్యాపార పవనాలు, సి ఋతుపవనాలు, డి ధ్రువ అధిక పీడన పవనాలు. ఆన్సర్ ఏ పశ్చిమ పవనాలు. ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో అధికంగా వ్యవసాయ శ్రామికుల అవసరం ఉంటుంది. అదేవిధంగా అధిక మోతాదులో జీవ రసాయన ఎరువులను మరియు నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక ఉత్పత్తిని పొందుతారు. ఏ సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి, బి వాణిజ్య వ్యవసాయ పద్ధతి, సి సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి, డి మిశ్రమ వ్యవసాయ పద్ధతి. ఆన్సర్ ఏ సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి. అల్యూమినియం శుద్ధి పరిశ్రమను నెలకొల్పడానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించే 2 కారకాలు. ఏ క్రమం తప్పని నీటి సరఫరా మరియు తక్కువ ధరకు లభించే కార్మికులు, బి క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు నిరంతరం లభించే కార్మికులు, సి కనీస ధరతో లభించే ముడిసరుకు యొక్క హామీ మరియు క్రమం తప్పని నీటి సరఫరా, డి క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు కనీస ధరతో లభించే ముడిసరుకు యొక్క హామీ. ఆన్సర్ డి. శివాలిక్ శ్రేణులు నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున వీటి మధ్య వ్యాపించి ఉన్నాయి. ఏ పిర్పింజాల్ రేంజ్ మరియు జస్కర్ రేంజ్, బి పోత్వార్ పీఠభూమి మరియు బ్రహ్మపుత్ర లోయ, సి జమ్మూ అండ్ మరియు కాశ్మీర్ మరియు నాగాలాండ్, డి ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ మరియు బ్రహ్మపుత్ర లోయ. ఆన్సర్ బి పోత్వార్ పీఠభూమి మరియు బ్రహ్మపుత్ర లోయ. పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఏ తమిళనాడు, బి కేరళ, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సి రాజస్థాన్. ఈ తరహా ప్రభుత్వంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉన్నాయి. ఏ సమాఖ్య ఫెడరల్ ప్రభుత్వం, బి ఏకకేంద్ర యూనిటరీ ప్రభుత్వం, సి నియంతృత్వ ప్రభుత్వం, డి సంకీర్ణ ప్రభుత్వం. ఆన్సర్ ఏ సమాఖ్య ప్రభుత్వం. సార్క్ శాశ్వత సెక్రటేరియట్ ఇక్కడ ఉంది. ఏ న్యూఢిల్లీ భారతదేశం, బి ఢాకా బంగ్లాదేశ్, సి కాఠ్మండు నేపాల్, డి కొలంబో శ్రీలంక. ఆన్సర్ సి కాఠ్మండ్ నేపాల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.